Hello everyone, welcome back to Solid Movie Stuff. నేను మీ SRB, thank you for choosing and watching this video. So కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. సో లోకేష్ కనకరాజ్ గారు అండ్ తలపతి విజయ్ గారి కాంబోలో వస్తున్న లియో మూవీ టైటిల్ టీజర్ గురించి ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం. అండ్ ఈ రోజు ఆ టైటిల్ టీజర్ లో ఉన్న అంటే ఆ సాంగ్ యొక్క లిరిక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే దాని అర్థం ఏంటో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. సో లిరిక్స్ వచ్చేసి I am fireproof, there is nothing you can do, so run away cause I am here to stay. ఆ తర్వాత ఒక పెద్ద బేస్ మ్యూజిక్ వచ్చి యూ హియర్ మీ నౌ, యూ డోంట్ వాన్నా బీ మై ప్రే, ఐ విల్ బ్రేక్ యూ డౌన్, యూ వుడెంట్ లాస్ట్ ఎ డే. ఆ తర్వాత ఐ ఆమ్ ఫైర్ ప్రూఫ్, there is nothing you can do, so run away cause I am here to stay. మళ్ళీ లాట్స్ ఆఫ్ మ్యూజిక్ వచ్చి I'm gonna take it away, I'm gonna take it away, hell yeah, I'm gonna take it away, I'm gonna take it away, hell yeah, this is how I wanna play. Finally ఒక డైలాగ్, bloody sweet, and then Leo, 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 Leo. I wanna hear you say Leo, 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 Leo. బేసిక్గా ఇది ఒక వార్నింగ్ సైన్ సాంగ్ లాగా దీన్ని మలిచారు. సో ఆ మీనింగ్ వచ్చేసి ఐఎమ్ ద ఫైర్ ప్రూఫ్, దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. అంటే ఇక్కడ ఫైర్ అగ్ని మంటలు వస్తాయి అండ్ as well as బుల్లెట్స్ నుండి ఫైర్ ప్రూఫ్ అని కూడా అర్థం వస్తుంది. సో ఇక్కడి కాంటెక్స్ట్ ఏంటంటే మీరు గన్స్ ఎన్ని తెచ్చినా ఐ క్యాన్ బీట్ ఇట్ ఈజీలీ అన్నట్టుగా క్లియర్ ఇన్ఫోని మనకు చెబుతున్నట్టుగా అనిపించింది. సో రన్ అవే కాజ్ ఐఎమ్ హియర్ టు స్టే, అందుకని మీరు పారిపోండి, మీరు నన్నేమి చేయలేరు, వెనక్కి తిరగకుండా పారిపో, ఎందుకంటే నేను ఇక్కడే ఉండబోతున్నాను, ఎక్కడికి కదలను, ఎందుకంటే ఇదే నా అడ్డ, నా ప్లేస్, ఇక్కడే ఉంటా అన్నట్టుగా చెప్తున్నాడు మన లియో. ఆ తర్వాత ఒక బేస్ మ్యూజిక్ వచ్చి ఆ తర్వాత లైన్స్ యూ హియర్ మీ నౌ, యూ డోంట్ వాన్నా బీ మై ప్రే. ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను, మీరందరూ నా వేట అవ్వాలని అనుకోకండి. అంటే ఒక సింహం ఎలా వేటాడుతుందో తెలుసా? ఆకలిస్తే గానీ సింహం వేటాడదు. ఎప్పుడైతే దానికి ఆకలిస్తుందో అక్కడ ఏదున్నా, ఒక మదపటి ఏనుగున్నా దాన్ని లెక్క చేయదు, ఒక్కసారిగా మీద పడుతుంది, డైరెక్ట్ గా వేటాడుతుంది. పొదలు చాటున మాటు వేయదు, దాని అడ్డా ఇదని అందరికీ తెలిసేలా చేస్తుంది, దాని దరిదాపుల్లోకి కూడా దేన్ని రానివ్వదు. వస్తే ఏం జరుగుతుందో అందరికి మాటల్లో కాదు చేతల్లో చూపిస్తుంది. ఎందుకంటే దాని మాటలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? అంటే సింహం జూలు విదిలించి గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మరి అదే సింహం జూలు విదిలించి పంజా విసిరితే, తన వేటని వేటాడితే అది ఎలా ఉంటుందో తెలుసా? సేమ్ అదే ఫీలింగ్ ని జస్ట్ 2 లైన్స్ లో మనకు నిక్షిప్తం చేసి పెట్టారు. ఆ నెక్స్ట్ ఐ విల్ బ్రేక్ యూ డౌన్, యూ వోంట్ లాస్ట్ ఎ డే. ఆ తర్వాత వచ్చే డైలాగ్స్ నన్ను కన్ఫ్యూజ్ చేశాయి, బట్ దాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. సో అదే డిస్టర్బెన్స్ అని అనుకోకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ లో గుర్తుంటే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఆ లైన్స్ అర్థం తెలుసుకుందాం. నా వేటకి చిక్కిన మిమ్మల్ని నేను పెట్టే టార్చర్ కి ఆన్సర్స్ కోసం నా స్టైల్లో నేను అడిగే ప్రశ్నలకు పద్ధతులకు మీరు ఒక్కరోజు కూడా ఓపిక పట్టలేరు, సహించలేరు, తట్టుకోవడం మీ వల్ల కాదు, మీరు అసలు భరించలేరు అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయిన విషయం ఏంటంటే, జనరల్ గా పోలీసులు ఆర్ స్పెషల్ ఫోర్సెస్ ఎంక్వైరీ చేస్తారుగా పెద్ద పెద్ద క్రిమినల్స్ ని, అంటే ఇంట్రాగేషన్ రకరకాల పద్ధతుల్లో చేస్తారు, అంటే ఇవన్నీ మూవీస్ లో చూపించినట్టుగా. సో చాలా కఠినంగా ఉంటాయి. సో సేమ్ అదే మన విక్రమ్ మూవీలో కూడా చూసాం. ఇన్ ద సేమ్ వే గ్యాంగ్స్టర్స్ కూడా సేమ్ విక్రమ్ కొడుకుని అలాగే టార్చర్ పెట్టి చంపేస్తారు. సో ఇంతకీ మన హీరో గారు అది ఆ లియో స్పెషల్ ఏజెంటా లేక గ్యాంగ్స్టరా? అంటే ఈ మూవీ ఎల్సీయూలో ఉంటే ఈ డౌట్స్ అన్ని వ్యాలిడ్, ఒకవేళ లేకపోయినా అదే సేమ్ డౌట్స్ కూడా వ్యాలిడే, బట్ దోస్ ఆర్ కామన్. సో ఇంతకీ మీరు ఏది నమ్ముతున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన టైటిల్ విషయంలో ట్విట్టర్ లో బ్లూ టిక్స్ ఉన్న వాళ్ళు కూడా పేరు వచ్చేసి కే తో స్టార్ట్ అవుతుంది అని తెగ హడావుడి చేశారు, బట్ అది కంప్లీట్ గా రాంగ్ అయ్యింది. ఇన్ ద సేమ్ వే సోషల్ మీడియాలో తలపతి విజయ్ గారు ఈ మూవీలో గ్యాంగ్స్టర్ అవ్వచ్చు అని చాలా న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో మేబీ అది రైట్ అవ్వచ్చు, రాంగ్ కూడా అవ్వచ్చు. అండ్ ఫైనల్ లైన్స్ వచ్చేసి ఐఎమ్ గోనా టేక్ ఇట్ అవే, ఐఎమ్ గోనా టేక్ ఇట్ అవే, హెల్ యే, ఐఎమ్ గోనా టేక్ ఇట్ అవే, ఐఎమ్ గోనా టేక్ ఇట్ అవే, హెల్ యే అని వస్తూ నేను నీ దగ్గర నుండి తీసుకుంటాను అని మీనింగ్. అంటే లియో వాళ్ళ దగ్గర నుండి ఏం తీసుకుంటాడు? అదే ఆ వచ్చిన గ్యాంగ్స్టర్స్ దగ్గర ధైర్యం, కాన్ఫిడెన్స్ మొత్తాన్ని ఈజీగా తీసుకొని భయాన్ని ఇస్తాడు. అది మామూలుగా కాదు, ఒకడి మొహం ఒకడు చూసుకున్నా పడిపోయేలాగా అంతలా క్రియేట్ చేస్తాడు. సో ఆ తర్వాత దిస్ ఈస్ హౌ ఐ వాన్నా ప్లే, దిస్ ఈస్ హౌ ఐ వాన్నా ప్లే, హెల్ యే, దిస్ ఈస్ హౌ ఐ వాన్నా ప్లే, హెల్ యే. నాకు మీ అందరితో ఇలాగే ఆడాలని ఉంది అని ఒక స్వాగ్ లో చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నాకు మైండ్ ఫ్రీజ్ అయ్యే థాట్ ఏంటంటే, వాట్ ఇఫ్
ఈ బీభత్సమైన ఆ ఫైట్, ఆ చాక్లెట్ మేకింగ్, ఆ స్వర్డ్ మేకింగ్ ఈజ్ జస్ట్ ఏ గేమ్ ఫర్ లియో అయితే మరి నిజంగా లియో సీరియస్ గా ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ గూస్ బంప్స్ ఇస్తుంది. అంటే మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు కక్కురు పరుస్తుంది. ఫైనల్లీ ఒక్క డైలాగ్, బ్లడీ స్వీట్ లియో 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 లియో, ఐ వాంట్ హియర్ యు సే లియో 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 లియో.